సో ఒకే రాష్ట్రం ఒకే కార్డు, అన్ని పథకాలకు సర్వరోగ నివారణ అన్నట్టుగా గతంలో రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు స్థానంలోనే ఇప్పుడు హెల్త్ కార్డుకి అటు స్కీమ్లకు సంబంధించిన అంశానికి రేషన్ కార్డుకి అన్నింటికి ఒకే కార్డు అట. హెల్త్ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేస్తారట. సో బిఫోర్ దట్ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేసే ముందు మేము పదే మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ న్యూస్లో దాదాపుగా ప్రతిరోజు ఈ అంశం చెప్తూనే ఉంటాం. మంత్రులు కనీసం ఇప్పుడైనా సెక్రటరియట్ భవనాన్ని వదిలి క్షేత్రస్థాయిలోకి వండి మీకు వాస్తవిక సమస్యలు వాస్తవిక విషయం అర్థమవుతాయి. దామోదర్ రాజ్ నరసింహ గారు అయితే హెల్త్ మినిస్టర్గా నేనైతే ఎక్కడ చూడలేను. ఆయన సుమారుగా 9 నెలలు అవుతుంది కానీ ఆయన ఓ పలానా హాస్పిటల్కి పోయి ఇన్స్పెక్షన్ చేసిండనో, గాంధీ హాస్పిటల్ పోయిండనో, ఉస్మానియా హాస్పిటల్ పోయిండనో ఎక్కడైతే చూడలే. మరి నా దృష్టిలో పడలేదా, నిజంగా ఆయన పోలేదా కానీ ఎక్కడైతే కనబడలే. ఆయన పోయిన విషయం అయితే ఎక్కడ కూడా ఆ దాఖలాలు లేవు, ఆ దిశ లేదు, దశ లేదు. మీరు క్షేత్రస్థాయికి పోయి ఆ హాస్పిటల్ పరిశీలన గమనించి మీరు హాస్పిటల్ పరిశీలన పోయినప్పుడు కదా ఈ పలానా కథ ఇట్లుంది అని అర్థమయ్యేది. హాస్పిటల్ పనితీరు ఎట్లా ఉంది, డాక్టర్లు ఉన్నారా లేదా, అక్కడ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయా లేవా, నిజంగా పేద ప్రజల దగ్గర నుంచి పేద ప్రజల ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మెరుగైన వైద్యం అందుతుందా లేదా పోతే తెలుస్తుంది. సెక్రటరియట్లో కూర్చుండి వచ్చిన పేషీలో కూర్చుండి ఆ పేచీలో కూర్చున్నటువంటి వాదనలు వింటాం, బయటికి వెళ్ళాం మేమని అనుకుంటే అది మీరు మెషిన్ లాగా అవుతారు. సో హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నప్పుడు క్షేత్రస్థాయిలో హాస్పిటల్ పరిస్థితి పనితీరు ఎట్లా ఉందో కూడా గమనించాలి. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రాజకీయం స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్కి పోయి ఎంక్వైరీ చేస్తున్నదట. ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఇక డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రులు అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటికి ఉపయోగపడేలా కార్డులు రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డు, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో నీటిపారుదల శాఖ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజ్ నరసింహ, ఆరోగ్య పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమై డిజిటల్ కార్డు అంశం చర్చించారు. సో ఇక్కడ మొత్తం మీద డిజిటల్ కార్డు రూపొందించబోతున్నారు. అన్నింటికి సర్వరోగ నివారణి, సంజీవని లెక్క అన్ని పథకాలకు ఒకే ఒక కార్డు డిజిటల్ కార్డు రాబోతున్నారు. డిజిటల్ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి ఎట్లా ఇది అనేది. ఇక్కడ కట్ చేస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా వెబ్సైట్లో నేను ఒక వీడియో చూసిన. ఇది పాటమతో రాంబాబు పాడిన పాట, ఏమంటారు దాన్ని, అందరి కోసమై జగమున జెండను పట్టాలని ఒక పాట ఉంటుంది. బడుగుల బలహీన వర్గాలకు సంబంధించి గౌడన్నలు తాడి చెట్టి ఎక్కే రోజుల నుంచి సంతకాలు పెట్టే రోజుకు వచ్చిర్రు, దళిత బిడ్డలు కాస్త రాజ్యాన్ని వెళ్ళే స్థాయికి వచ్చారని ఒక పాటకు కొంతమంది ఫొటోస్ పెట్టి సింగ్ చేసి పెట్టారు. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ది, పొన్నం ప్రభాకర్ది, దామోదర్ రాజ్ నరసింహది, తర్వాత బట్టి విక్రమార్కది, వీళ్ళందరికీ పెట్టారు. అంటే నాకు అది చూసి నాకు అర్థమైంది. అంటే మేబీ నేను ఆలోచన చేసినా లేకపోతే ప్రజానికి అందరూ అట్లా అనుకుంటున్నా కదా, కానీ చాలామంది నాకు ఫోన్ చేసి దాని గురించి అభిప్రాయం వ్యక్తం చేసి ఏంటంటే ఏదో వీళ్ళే రాజ్యాన్ని వెళ్ళి వీళ్ళ జాగీర్లకి వెళ్ళి పట్టుకొచ్చి మనకు అధికారం చేపట్టినట్టు, మనకు అధికారం ఇచ్చినట్టు, అవకాశం ఇచ్చినట్టు అంటే ఎట్లా చెప్పుకుంటారు అంటే వాళ్ళు మనకు దానం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఇంత 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 దృక్పథం ఎందుకు అర్థమవుతలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మంత్రులు ఉన్నారయ్యా? ఆ ఓసీ మంత్రులు అంటే 7 మంత్రులు ఇప్పటికే మనం చెప్పుకున్నాం. బీసీలు 2, దళితులు 2, ఒక ఎస్టీ సామాజిక వర్గం. సో వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఒక వీడియో చేసారు. దాన్ని ఏమంటారు, గౌడ్స్ని కట్టేదాన్ని నడుము కట్టే తాడు పెట్టుకొని తాడి చెట్టు ఎక్కే రోజుల నుంచి సంతకాలు పెట్టే రోజుకి వచ్చిర్రు. గిరిజన ఇళ్ళల్లో సంబరాలు చేసుకుంటున్నారు అంటున్నారు. ఎస్, మీరు అంటున్నట్టుగా ఆ సంబరాలు జరుగుతున్నాయి కావచ్చు, కానీ ఇక్కడ మీ దాన ధర్మాలు ఏం లేవు. ఇక్కడ చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ, రేవంత్ రెడ్డి, ఇంకా పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంత రెడ్డిల మధ్య ఒకే ఒక్క దళితుడు ఉన్నాడు. వాళ్ళ జనాభాతో పోలిస్తే మీ శాతం ఎంత? వాళ్ళ జనాభాతో పోలిస్తే మీ శాతం ఎంత? మీ చుట్టుముట్టం మొత్తం మీ కాందాను ఉన్నది, ఒక్కరు ఉన్నారు అక్కడ. సో ఇది గౌరవమే కావచ్చు. ఏరి అరే మీ ఇంతమంది ముంగట మా వాళ్ళు ఒక్కరు ఉన్నారని చెప్పుకోవడానికి, ఇంతమంది దాంట్లో మా వాళ్ళు ఒక్కరని చెప్పుకోవడం ఒకవైపు గర్వంగా ఉంటాం, ఇంకోవైపు అరే మేము ఇంతమంది ఉన్నాం మా దాంట్లో ఒక్కరేనా అక్కడ ఉన్నదని చెప్పి ఒక ఆందోళన కూడా కలిగిస్తుంది. అంటే ఆ దళిత వర్గాల్లో కానీ, బహుజన వర్గాల్లో కానీ, ఇంకేదైనా కానీ. ఇవి దాన ధర్మాలు కాదు. మీరేదో ప్రజాపాలన అని చెప్పి మీ కొంతమంది వీడియోలు చేసి కావాలని సర్క్యులేట్ చేసి బీసీలకు అవకాశం కల్పిస్తున్నాం. మీరేంది కల్పించేది మాకు? హూ ఆర్ యూ? మీరేంది కల్పించేది మాకు?
మీరు దాన ధర్మాలు ఇచ్చేది కాదు. ఒక్కసారి కనుక ఈ ఓట్లన్నీ నిజానికి చెప్పాలంటే మన బీసీలో ఫస్ట్ బుద్ధి లేదు, మన బడుగు బలహీన వర్గాల్లో బుద్ధి లేదు. మనం గెలిపించుకుందామంటే ఎక్కడ చూసినా వాళ్ళే మళ్ళీ పోటీ పట్టేట్టుగా మనం తీసుకొస్తాం. వాడు మనడు ముందుకెళ్తున్నప్పుడు వానికి మనం పీతలు ఉంటాయి కదా, వాటిని మనం ఎండ్రికాయలు అంటాం మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఆ ఎండ్రికాయ లెక్క ఒకటి బయట పడదామని సార్ దాన్ని గుంజే ప్రయత్నం చేస్తాం. ఎవడో ఒకటి బయట పడుతున్నాడు వాడిని గుంజే ప్రయత్నం చేస్తాం. దెబ్బ వాడు పోయినా కూడా వాడు పోయినాడు పోక ఎవరన్నా నిజంగా ఎదగాలనుకున్నా కూడా పోయినాడు పోక మొత్తం ఏంటంటే స్కాములు స్కీమ్లు ఇన్వాల్వ్ అయిపోతే, లేకుంటే బట్టే బాజు ఉంటారు మొత్తం అంతా ఆ పోయిన ఒక్కటిద్దరు కూడా. సో వీళ్ళు దాన ధర్మాలు చేసినట్టుగా మనకేదో మనల్ని మొత్తం అడుగు మొత్తం మనం నేలమట్టం అయిపోయి మనకు తిండి లేక ఉన్న సమయంలో వీళ్ళు వచ్చి మనకు బిర్యానీ పెట్టినట్టుగా ఆ లెవెల్ కట్టింగ్ ఇస్తారు. ఇది పనిచేయదు. అది దయచేసి అట్లాంటి చేయకండి. ఇంకా కించపరిచే విధంగా ఉన్నాయి అవన్నీ, చాలా కించపరిచే విధంగా ఉన్నాయి. మీరు మాకు చేసింది ఏం లేదు, ఇది మా హక్కు. రాజ్యాంగంలో మీకని హక్కులు ఉన్నాయి, మాకని హక్కులు ఉన్నాయి. ఇండివిజువల్గా ఎవరికి ఉండాల్సిన హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ మా పోరాటం వల్ల మాకు రావాల్సినటువంటి ఆ వాటాల్ని, మాకు రావాల్సినటువంటి ఆ విలువల్ని, మాకు రావాల్సిన గౌరవాన్ని మీరు చేజెక్కించుకున్నారు. కారణం మీ దగ్గర అర్ధబలం ఉన్నది. ఒకప్పుడు పెత్తందారి వ్యవస్థ నుంచి మీరు అందరూ కూడా పుట్టుకొచ్చారు, దొరలు గడిల నుంచి పుట్టుకొచ్చారు. కాబట్టి మీకు రోజు రాజ్యాన్ని వెళ్తున్నారు. అందరినీ కాదు, కొంతమందిని మాత్రమే. అహంకారపూరితంగా కుల వ్యవస్థను పట్టుకొని ఆధిపత్య ధోరణితోని ఆధిపత్య కులాల వారిగా ఉన్న మీకు డెఫినెట్గా ఏదో ఒకరోజు బీసీ వర్గాల అవగాహన ఇప్పుడిప్పుడే మొదలైంది. దానికి సంబంధించిన సమాధానం త్వరలో దొరుకుతుంది. ఆ సమాధానం వచ్చిన రోజు బీసీ వర్గాలు అక్కడ కూర్చొని, బహుజన వర్గాలు అక్కడ కూర్చొని, ఓ దళితుడు ఎస్టీ సంబంధించినటువంటి దళితులు గిరిజనులందరూ కూర్చోండి రాజ్యాన్ని పరిపాలించి ఆ రోజు పెట్టాలి. ఎస్, మేము ఇంత జనాభా ఉన్నా మీరు మా జనాభాతో పోలిస్తే మీరు తక్కువ శాతంగా ఉన్నా మీకు మేము గౌరవిస్తున్నామని చెప్పి ఆ రోజు మేము చెప్పుకోవాలి. కానీ ఎక్కువ శాతం ఉన్న జనాభాని తీసుకొని మీరు తక్కువ శాతం ఉన్న జనాభా అంటే ఈ జనాభా ప్రాతిపదిక నేను వివరించడం, జనాభా ప్రాతిపదిక ఎందుకు మాట్లాడుతున్నాం మీరు తప్పుగా అనుకోవద్దు, అందరిని ఉద్దేశించి కాదు. కానీ మాకున్నటువంటి ప్రతిపాదికన మా లెక్కలు తేల్చండి, మాకు అవకాశం కల్పించండి. మీరు కల్పించాలి, మాకు అవకాశం తీసుకుంటాం. మీరు దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు. ఇంకా నేను ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే బీసీ కులగణ అంటారు. బీసీ కులగణ కాదు, ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది ఉన్నారు జనాభా అని చెప్పడానికి మనం ఏం చేయాలి, అందరి జనాభా లెక్కగట్టి దాంట్లో మగవారు ఇంతవారు ఉన్నారు, ఆడవాళ్ళు ఇంతవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఇంత, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇంత, చిన్నపిల్లలు ఇంత, పెద్దవాళ్ళు ఇంత అని చెప్పి మొత్తం లెక్కగట్టి చెప్తాం. లేదు మొత్తం ఆడోళ్ళని లెక్క పెట్టి ఆడోళ్ళు మొత్తం ఇంతమంది ఉన్నాయా, ఈ ఆడోళ్ళు మొత్తం ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంతమంది పెళ్ళి అని, ఇంతమంది పెళ్లి కాలేదు కాబట్టి సగటున మనం పెళ్ళి అయిన బట్టి భర్తల సంఖ్య ఇంత ఉంటుంది. అంచనా వేయాల్సిన పని లేదు. అంటే ఆడవాళ్ళని లెక్క పెట్టి మగవాళ్ళు అంచనా వేయాల్సిన అవసరం లేదు. పెళ్ళి అయినాయి కాబట్టి వాళ్ళ ఒక్కొక్కరికి భర్త ఉంటాడు, ఆ భర్త ఈయన ఉంటాడు కాబట్టి వాళ్ళ జనాభా ఇంత ఉంటుంది. ఈ లెక్కలు కాదు మాకు కావాల్సింది, మొత్తం జనాభా లెక్క పెట్టుర్రి. సో బీసీ కులగణ కాదు మాకు కావాల్సింది, మొత్తం జనాభా లెక్క పెట్టి ఆ జనాభాలో బీసీల వాటా ఎంత ఉన్నది, బీసీల శాతం ఎంత ఉన్నదని చెప్పి ఆ శాతాల వారీగా బీసీల పర్సంటేజ్ వారీగా వాళ్ళకి అవకాశం కల్పించండి, రిజర్వేషన్ కల్పించండి స్థానిక సంస్థల్లో కావు. సో ఇది ఏది చేయకుండా ఇంకా మేము ఒకటే చెప్పుకుంటూ పోతాం, మేము మిమ్మల్ని దాన ధర్మాలు చేస్తున్నాం. వీడియో నిజంగా కించపరిచే విధంగా ఉన్నది. ఆ వీడియో ఇప్పుడు ఉంటే మీకు చూపిస్తా. సో అది కాపరేట్స్ పడతాయా సదాకర్ ఏమన్నా సాంగ్కి? సరే ఆ వీడియో చూపిస్తా కనీసం. అంటే వీళ్ళు దాన ధర్మాలు చేస్తే పాపం వీళ్ళందరూ అడుగు వర్గాలు, ఇలా పాపం తిండి కూడా దొరకది. లేదు పోయి తీసేసినట్టున్నారు. సో ఏంటంటే ఈ వర్గాల మొత్తం మేమే బయటికి తీసుకొచ్చిన అంతం పాప వీళ్ళకి ఏం తెలియదు. ఇక మేము వచ్చినాకనే వీళ్ళకు తిండి, మేము వచ్చినాక వీళ్ళకి బట్ట అసలు ఏం లేదన్నట్టుగా ఆ వీడియోలో కలరింగ్ ఇచ్చారు.
తీసేసినట్టున్నారు వీడియోలు. చాలా అభ్యంతరకరంగా ఉంది. వీళ్ళు వచ్చినాకనే కదా మనం తిండి తింటున్నాం, వీళ్ళు వచ్చినాకనే ఇంకేమైనా బట్ట కట్టుకుంటున్నాం, ఒక గూడు ఏర్పడ్డది అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి మహేష్ గౌడ్ది, పొన్నం ప్రభాకర్ గౌడ్ది, కొండా సురేఖ ఫోటోలు, ఆ తర్వాత సీతక్క, బట్టి విక్రమార్క వీళ్ళ ఫోటోలన్నీ జోడించి ఒక వీడియో చేశారు. సో ఇక్కడ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ అట. సో బిఫోర్ దాట్ హెల్త్ ప్రొఫైల్ కార్డు మెయింటైన్ చేస్తున్నారు ఓకే, కానీ కనీసం ఆ టెక్నాలజీ అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో హాస్పిటల్స్లో ఉందా లేదా, ఎట్లా ఉన్నది, ఏం పరిస్థితి అని కూడా కొంత ఆలోచన చేస్తే బెటర్. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశం చూస్తే కనుక మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన అంశంలో